నమస్తే స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ కేతు మనకి మే 18 తర్వాత మనకి దాటిపోయిందండి. ఎక్కడికి మనకి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వచ్చేసాడు. రాహు ఏమో కుంభరాశిలోకి వచ్చాడు. కాబట్టి ఈ యొక్క శని శుక్రుడు ఇద్దరు మాత్రం మేనరాశిలో ఉండడం, బుధుడు మేషరాశిలో ఉండడం జరిగింది. అలాగే రవి మే 14 నుంచి వృషభ రాశి సంచారం. అలాగే ఈ యొక్క గురుడు మే 14 నుంచి మనకి మిథున రాశి, కుజుడు కర్కాటక రాశి. ఇదండి గ్రహస్థితి. సో దీనివల్ల మనకి ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. కాబట్టి జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కాస్త ఇబ్బందులు పడేటటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా మళ్ళీ తెల్లారితే మీరు వాళ్ళతోనే కాపురాలు చేయాలా, వాళ్ళతోనే తిరగాల, వాళ్ళతోనే బిజినెస్లు చేసి డబ్బులు తెచ్చుకోవాలి. కాబట్టి అనవసరమైనటువంటి అవాయిడ్ చేసుకోండి. అవసరమైన లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇచ్చి పడేసేయండి, నో ప్రాబ్లం. అలాగే మన వ్యక్తిత్వాన్ని మనం రక్షించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తారు. భార్యాభర్తల మధ్య కోర్టు సమస్యలు ఇలాంటివి చాలామందికి ఉన్నాయి. అటువంటి కోర్టు సమస్యలన్నీ కూడా మీరు తీర్చుకునేటటువంటి దిశగా మీరు ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి నేచపట్టినటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మాకు ఇంకా బేరాలు రావట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకి బేరాలు వస్తాయి. కొంచెం స్వల్పంగా మార్పు వస్తుంది, పొలవమని పెద్దగా మార్పు వచ్చేది, కోట్ల రూపాయలు ఏం కలిసి వచ్చేది. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా మరి భాగ్యంలోకి రవిగ్రహం రావడం ద్వారా స్త్రీల వల్ల మీకు వ్యతిరేకం అయినప్పటికీ కూడా వ్యాపారం ఈ యొక్క గవర్నమెంట్ నుంచి మీకు వ్యతిరేకం వచ్చినప్పటికీ కూడా స్వల్ప లాభాలు అంటే మిశ్రమ ఫలితాలు, ప్రభుత్వం నుంచి ఒక్కసారి ప్రాబ్లం వస్తే ఒక్కసారి లాభం అనే విధంగా మనకి మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ మన యొక్క ఆలోచన ప్రభుత్వం కూడా మారుతుంది, మంచిగా వెళ్ళాలి అనేటటువంటి ధోరణితో వెళ్తారు. పరిహారాలు ఏం చేసుకోవాలంటే మనం సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహం వల్ల శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. శుభమస్తు.